ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ స్వయంగా పాల్గొని భద్రతాపరమైన చర్యలు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించారు. దేశంలో నెలకొన్న తీవ్ర పరిస్థితుల కారణంగా ప్రజల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎస్పీ అన్నారు. ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడినా, సందేహం కలిగిన పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎస్పీ గంగాధర్. డీజీ గారు ఆర్డర్స్ ప్రకారం, అలాగే మాకు ఐజీ ఏలూరు రేంజ్ గారు, అలాగే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆర్ గంగాధర్ గారు ఐపీఎస్, వీరందరూ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకు ప్రస్తుతానికి ఈ పహల్గాం గురించి దాడులు జరుగుతున్న నేపథ్యంలో మనం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైటల్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాడార్ కేంద్రం, రైల్వే స్టేషన్స్, ఇవన్నీ కూడా తరువుగా చెక్ చేయడం జరుగుతుంది. యాంటీ సబ్టేట్ చెక్ కూడా చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఆగంతుకులు కానీ, మన దేశ భవిష్యత్తుకి లేకపోతే దేనికన్నా సంబంధించి ఐఈడీస్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, వేరే వెపన్స్ కానీ, ఇలాంటి ఉన్న వాటి గురించి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్, రోహింగ్యా కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా వచ్చి స్టే చేసి స్లీపర్ సెల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అవన్నీ వెరిఫై చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని కామన్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫ్యామిలీ వాళ్ళతో కూడా వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ మనం ఈ పహల్గామ్ కు సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ కొరకు ఈ లాడ్జెస్ చెకింగ్, వెహికల్ చెకింగ్ అన్ని జరుగుతున్నాయి. మొత్తం అన్ని చెక్ చేయడం జరుగుతుంది. అంటే సర్ప్రైజ్ చెకింగ్ ఉంటుందండి. సర్ప్రైజ్ చెకింగ్ ఉంటుంది. రోజు కానీ ఇన్స్ట్రక్షన్ పైన నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేయడం జరుగుతుంది. డీజీ గారు ఆర్డర్స్ ప్రకారం, అలాగే మాకు ఐజీ